ఎఫ్ఐఆర్ కు బుక్ చేస్తారా? శ్రీరామనవమి రోజు ఒక బాణం వదిలితే ఎఫ్ఐఆర్ దీనికి ఏం చేయాలా? ఏం చేయాలా దీనికి? ఎంఐఎం ఎమ్మెల్యే కళ్యాణ్ కావాలి, ఇక్కడ క్షమాపణ చెప్పుకోవాలి, తన అమ్మవారి ముందు పెట్టాలి, ఇంకొకసారి ఇంకొక దేవాలయం ముట్టుకోబడుతుంది వాగ్దానం చేయాలి. అటువంటి హిందుస్థాన్ లో తెలంగాణ రాష్ట్రంలో పాత బస్తీలో చంద్రాన్ గుట్ట అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో రక్షాపురం మెయిన్ రోడ్ మీద 10 మీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్. ఆడ చూడండి కెమెరాస్ ఉన్నాయి. ఇన్ని పెట్టుకొని నిన్న చాలా పవిత్రమైన రోజు గోకులాష్టమి, శ్రీకృష్ణుడు జన్మ నొందిన రోజున అతి పవిత్రమైన కృష్ణుడి చెల్లెలైన అమ్మవారి దుర్గాదేవి, భూలక్ష్మి, పోచమ్మ, బ్రహ్మయ్యమ్మ అధినేత పుట్టును కూడా పుట్టిన్నాడు. ఆడ అయ్య కూడా పుట్టలేదు. దానికన్నా ముందు నుంచి ఉన్న దేవాలయం ఇది. అరే శ్రీరామనవమి పండుగ నాడు గాల్లో బాణం వదిలితే అదంతా వంకులు తిరుక్కుంటూ పోతాడంట మస్జిద్ మీదకి. మరి ఇప్పుడు ఎవరు ఎన్ని వంకులు తిరుక్కొని వచ్చి అమ్మవారి తలకాయ నరికిండ్రు? అమ్మవారి తలకాయ లేచింది. ఆమరణ నిరాహార దీక్షణ చేస్తా కానీ చంద్రాన్గుట్ట ఎమ్మెల్యే ఎంఐఎం ఎంపీ వచ్చి ఈడ క్షమాపణ అడిగి అమ్మవారి ముందు తల ఎత్తాల్సిందే. ఈ పోలీసు వాళ్ళను నేను నమ్మా. ఎలక్షన్ రోజు నేను చూసిన పోలీసులు ఎంత కోఆపరేట్ చేస్తారు. ఈ రక్షాపురం అనుభవం అయితే మస్తుంది. ఇలా నమ్మం. 10 మీటర్ దూరంలో ఉన్నాయి ఆ పోలీస్ స్టేషన్. అప్పుడే కాపాడుకోలేకపోయినాం మేము. ఇది బంగ్లాదేశ్ కాదు, హిందుస్థాన్. యాద్ రఖో. హిందువులకి ముస్లింలకి మధ్యలో గొడవలు తెచ్చే ప్రయత్నం చేస్తుంది చెత్తనా కొడుకులు. ఊరుకోనేది లేదు. ఇది హిందూ ముస్లిం సమస్య కాదు, ఇది ఎంఐఎం సమస్య. ఎంఐఎం సమస్య. ఇట్లా మేము గమ్మునుంటామని అనుకుంటున్నారు. ఈ రొత్తాడో పేడో తేలాల. ఇది ఒక రోజు గాని, ఒక వారం గాని, ఒక నెల గాని, ఒక సంవత్సరం అన్న గాని తేల్చుకోండి. ఇక్కడి నుంచి కదలా.